ఎందుకంటే 'మైత్రి' కాకపోయుంటే 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' అంటే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అది ఆగుతూ ఎప్పుడో బిఫోర్ ఎలక్షన్సే ఒక గ్లింప్స్ వచ్చేసింది. చాలామంది సోషల్ మీడియాలో అది జరిగిద్దని, జరగదని, ఆగిపోయిద్దని సో మెనీ స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఇవన్నీ దాటుకొని 19th మార్చ్ వచ్చేస్తుంది బిగ్ వేలో. కానీ క్వైట్ ఇంట్రెస్టింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది. అవును. ఫైనల్లీ ఇట్స్ కమింగ్ అవుట్ ఉగాది డేలో. సో ఇది డబుల్ ధమాకా ఫ్యాన్స్ కోసం కూడా. అండ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. ఎందుకంటే నేను కూడా ఆయన ఎనర్జీలో చాలా ప్యాషన్ చూశాను. దట్ ఓకే చాలా మంచిగా చేశారు అని దిల్ లగా కే హీ హై జైసే कहते हैं. సో ఫ్యాన్స్కి పడ్డది అది. సో యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్గా మీకు ఎలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ దొరికింది యాజ్ అన్ ఆర్టిస్ట్? ఐ థింక్ ఫస్ట్ టైం నేను కొంచెం నర్వస్ అయ్యాను ఒక కోస్టార్తో పనిచేస్తున్నప్పుడు. అండ్ నేను నార్మల్గా స్టార్ స్ట్రక్ లేదండి లైఫ్లో, కానీ కళ్యాణ్ గారితో పని చేస్తున్నప్పుడు ఫస్ట్ డే నేను కొంచెం నర్వస్ అయ్యాను. నేను డైలాగ్స్ మర్చిపోయాను. అండ్ ఇలాంటివి జరగదు నార్మల్గా, బట్ జరిగింది. అండ్ ఆయన చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేశారు. ఓకే ఫీల్ కంఫర్టబుల్, ఇట్స్ ఓకే అని. అండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు. సో దెన్ నేను కొంచెం సెటిల్ అయ్యాను. హరిశంకర్ గారి డైలాగ్స్కి ఒక కాయిన్లా ఉంటుంది, అంటే మా ఏదో పంచ్ డైలాగ్స్ లాగా ఉంటాయి కదా. అంటే వాట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ షేర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్? యాక్చువల్లీ చాలా కమర్షియల్ డైరెక్టర్ అండి హరీష్ గారు. అండ్ ఆన్ ద సెట్స్ రాస్తారు, ఆన్ సెట్ రాస్తారు. ఏది సిచ్యువేషన్ ఉంది, ఓకే ఐల్ రైట్ దిస్. ఇన్ఫ్యాక్ట్ నాది రావు రమేష్ గారిది ఒక చిన్న సీన్ ఉంది వేర్ దర్స్ అ బ్యూటిఫుల్ డైలాగ్. నేను చెప్పలేను, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది, కానీ నాకు ఆ డైలాగ్ చాలా నచ్చింది. అండ్ ఐ టోల్డ్ దెమ్, ఐ సెడ్ పీపుల్ విల్ టాక్ అబౌట్ ఇట్. ట్రైలర్లో ఉంటుంది ఈ డైలాగ్ ఐ థింక్ అనుకునేది. పవన్ కళ్యాణ్ గారితో ఒక సీన్ ఉంది వేర్ హీ టాక్స్ అబౌట్ లైఫ్ అండ్ పాజిటివ్గా ఉండాలి, ఎందుకు నెగటివ్ థాట్స్తో ఏమవుతుందని చెప్తారు. అండ్ పాజిటివిటీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ అది ఒక లాంగ్ సీన్ ఉంది, అది చాలా నచ్చింది నాకు.